శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. మనతో పాటు యువత మొత్తం ఉన్నది. యువకులు నిజంగా వాళ్ళు చేసిన డిమాండ్స్ వాళ్ళన్నిటికీ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా? ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర మొత్తం ఉవ్వెత్తున ధర్నా చేస్తున్నారు. మరి అన్నలు ఉన్నారు, మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు మీరు సపోర్ట్ చేయడానికి వచ్చిరా, డైరెక్ట్ గవర్నమెంట్ డిమాండ్ చేయడానికి వచ్చిరా? అంటే ఇక్కడ వచ్చిన జెన్సీ స్టూడెంట్స్కి నేను సపోర్ట్గా వచ్చానండి. మొన్న మా సిస్టర్ కూడా ఒక నీట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తే పేపర్ లీక్ అయింది. సో ఆమె కూడా బాగా సఫర్ అవుతుంది. బికాస్ ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్కి ఒక నీట్ ఎగ్జామ్ రాయాలంటే అది ఎన్నో సాక్రిఫైసెస్ చేయాలి. ఫైనాన్షియల్గా వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. ఇంట్లో పేరెంట్స్ని కూడా వాళ్ళు కన్విన్స్ చేస్తారు. ఆ మెడిసిన్, ఒక డాక్టర్, ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. సో ఆ డ్రీమ్ ఒకేసారి క్రాష్ అయినట్టు అయింది. అది కూడా ఇది ఫస్ట్ టైం కాదు, ఇది 4th టైం 5th టైం పేపర్ లీక్ అవటం. మీరు గత 10 ఏళ్ళు చూసుకుంటే 89 టైమ్స్ పేపర్స్ లీక్ అయినాయి. సో నేను వాళ్ళకి మద్దతుగా వచ్చాను. ఈరోజు CJP అనేది ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసింది యువతకి వాయిస్ రైజ్ చేయడానికి. సో వాళ్ళకి నేను మద్దతుగా వచ్చాను. సో ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏదైతే ఉన్నారో మోరల్ గ్రౌండ్స్ మీద ఆయన రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేస్తే ఏమవుతుందంటే ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది యూత్కి, ఒక హోప్ ఇచ్చినట్టు అవుతుంది సిస్టమ్ నుంచి. ఏ రాజీనామా లేకుండా అసలు పట్టించుకోము, మాకేం సంబంధం లేదు అంటే సిస్టమ్ మీద కంప్లీట్ హోప్ అనేది వెళ్ళిపోతుంది. సో వాళ్ళకి మద్దతుగా వచ్చాను ఈరోజు. చూసిరు కదా, అంటే వాళ్ళ చెల్లెకు నీట్ ఎగ్జామ్ లీక్ అవ్వడం వల్ల అంటే ఎంతమంది ఉన్నారు ఇట్లాంటి బానిసలు. నిజంగా బాధితులు ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలంటే ఈరోజు దిగి రావాలా లేదా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వాళ్ళ డిమాండ్స్. మరి చూద్దాము ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది, ఏం జరుగుతుందో. అలా మొత్తము ధర్నా చౌక్ దగ్గర బీభత్సం జరుగుతుందని చెప్పచ్చు. CJP పార్టీ స్టూడెంట్స్ మొత్తం ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తారు. కాక్రోచ్ జనతా పార్టీ. మరి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాము. అసలు ఇంత ఉవ్వెత్తున వాళ్ళకు పౌరుషం వచ్చిందంటే గట్లా మా అవమానించారు. మరి ఏం జరిగింది? క్యాయో సో इसमें मैं दिखाना चाहता हूँ कि इंडिया का जो फ्यूचर है उसके एजुकेशन सिस्टम के ऊपर डिपेंड करता है. तो हमारा एजुकेशन सिस्टम अभी बहुत ख़राब हालत में है. तो स्टूडेंट का फ्यूचर, इंडिया का फ्यूचर इस कॉफिन के अंदर बंद है. अगर गवर्नमेंट को कुछ एक्शन नहीं लेना, अभी कुछ एक्शन नहीं ले तो ऐसा ही हमारा इंडिया का फ्यूचर भी नीचे नीचे जाएगा. बाय 2047 कुछ होने वाला नहीं है. तो वही मैं दिखाना चाहता हूँ कि स्टूडेंट्स फ्यूचर, इंडिया फ्यूचर, इंडिया ड्रीम्स, एवरीथिंग इज इनसाइड दिस कॉफिन. మొన్నటిదాకా అయితే ఢిల్లీలో కొట్లాడిరు, ఇప్పుడు తెలంగాణకు వచ్చి కొట్లాడుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఢిల్లీ మే జాతే ఆప్కో, ఢిల్లీ మే. సో अभी मैं हैदराबाद में किया, तो ज़रूरत पड़े तो दिल्ली भी जाऊंगा, क्योंकि ये जो मुद्दा है ये बहुत बड़ा मुद्दा है. और ये जो करंट BJP गवर्नमेंट है वो सुनने वाले नहीं है. उनका पास्ट रिकॉर्ड देखेंगे तो रेलवे में इतना बड़ा क्राइसिस हुआ, कोई इस्तीफा नहीं हुआ. आपको तेलंगाना गवर्नमेंट के क्या पूछे थे? क्या तेलंगाना गवर्नमेंट का क्या पूछता? सो रिस्पेक्ट टू तेलंगाना गवर्नमेंट ऑल्सो, लाइक जैसे जो एग्ज़ाम अभी CBSE एग्ज़ाम जो कंडक्ट कर रहे हैं, सेम तेलंगाना का एग्ज़ाम भी कंडक्ट कर रहे थे. तो तेलंगाना एग्ज़ाम भी ट्रांसपेरेंसी रहना चाहिए, बिकॉज पहले भी तेलंगाना में हुआ है, बहुत सारे स्टूडेंट सुसाइड किए हैं. तो सेम ट्रांसपेरेंसी यहाँ भी चाहिए, सेंटर में भी चाहिए, दोनों जगह पे चाहिए. फिलहाल अभी तो हम लोग सेंटर में मांग कर रहे हैं, क्योंकि ये बहुत सारे स्टूडेंट को अफेक्ट किया है. ఇప్పుడు మొత్తములా నిరుద్యోగులను అందరినీ కూడా రెచ్చగొట్టిరు. అసలు తెలంగాణ గవర్నమెంట్, అటు ఏపీ గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా సరే దీని మీద ఏం మాట్లాడతారో ఏం కథనో అస్సలు తెలియకొచ్చింది. మొత్తం మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ పెద్ద ఎత్తున ఉవ్వెత్తున జరుగుతుంది, ధర్నా జరుగుతుంది. ఈ ధర్నా చౌక్ దగ్గర మామూలుగా లేదు. I'm not supporting the party, but I'm supporting the idea of the party where they are fighting for the justice for the students. जो भी पेपर लीक्स स्टूडेंट्स ने फेस किए, मैं भी एक स्टूडेंट हूँ. I have given CUET last year. I am a victim, and I am always been a victim. I don't know what is happening in our education system. हर रोज खराब हो रहा है. NEET leaks, everything is worst. स्टूडेंट्स के फ्यूचर के लिए फाइट करने की जगह दे हैव टू मेक इट बेटर एवरी डे. दे नीड टू ट्राई टू मेक इट बेटर, बट दे आर गोइंग बैकवर्ड्स. देयर इज नो यूज ऑफ दिस गवर्नमेंट, एंड बस BJP की सिवा कोई बर्बाद नहीं कर रहा है इंडिया
बीजेपी के सिवा कोई बर्बाद नहीं कर रहा है इंडिया को। हिंदू मुस्लिम दलित हर किसी को लड़ाते ये लोग, इवन हिंदूज को लड़ाते। उन लोगों की आइडियोलॉजी हिंदू है, बट दे ब्रिंग डिस्प्यूट्स अमंग हिंदूज एज वेल। देयर इज नो पॉइंट ऑफ बीजेपी। థ్యాంక్ యూ. చెల్లె మాటలు నాకు కొంచెం అర్థమైనాయి, కొంచెం అర్థం కాలే, కానీ తెలంగాణ ప్రజలకు అటు ఏపీ ప్రజలకు ఇండియా భారతదేశంలో ఉన్న అందరికీ కూడా అర్థం కావాలి. ఇప్పుడు సీజేపీ పార్టీ మొత్తంన ఉవ్వెత్తున లేచింది, యువతను కదిలించింది, యువతను రెచ్చగొట్టింది. మరి ఏం జరుగుతుంది ఏమో చూద్దాం. అందరికీ నమస్కారం అండి, నా పేరు పవన్. సో బేసికలీ వాళ్ళు మేము ఏ పార్టీనో చూసి ఆ పార్టీకి అగేన్స్ట్ అయ్యి రాలేదు ఇక్కడికి. ఒక పెద్ద ఇష్యూ ఎడ్యుకేషన్ అనేది చాలా పెద్ద పిల్లర్ అనమాట, ఒక దేశాన్ని ముంగడికి వెళ్ళడానికైనా ముంగడికి సాగడానికైనా. అలాంటి ఎడ్యుకేషన్నే కాంప్రమైజ్ అయినందుకు మనలాంటి వాళ్ళు అందరం వచ్చి ముంగడికి వచ్చి ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది. సో అదొకటే మెయిన్ కాజ్ కోసమే ఇవాళ ఇడికి వచ్చామండి. అందరం ఏం అడుగుతున్నామంటే ఇట్స్ నాట్ ది ఫస్ట్ టైం. నీట్ అనే పేపర్ లీక్ ఇయర్ అయింది, లాస్ట్ ఇయర్ జేఈ ఇష్యూ అయింది, చాలా ఇష్యూస్ అయితేనే ఉన్నాయి. ఒక ఎడ్యుకేషన్ అనే సిస్టమ్కే మనకు ఒక అకౌంటబిలిటీ లేనప్పుడు ఇంకా డిఫరెంట్ ఇష్యూస్కి అసలు అకౌంటబిలిటీ ఉండదు. సో దానికోసం మేము ఏం అడుగుతున్నామంటే అందరూ కలిసి ధర్మేంద్ర ప్రధాన్ అదే ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది రిజైన్ చేయాలంటారు. ఎందుకు రిజైన్? అకౌంటబిలిటీ రావాలని. సో అదొకటే కోషిస్తున్నాం ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్గా. నేనైతే ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ లాగానే చూస్తున్నామండి. ఎందుకంటే మనం అందరం ప్యాట్రియాటిక్ కంట్రీస్, ఇండియా ప్యాట్రియాటిజమే. మనం ఏంది ఇట్లా అగేన్స్ట్ వెళ్ళిపోయి అట్లా చేయాలని ఎవరం అనుకుంటలేము. సో అది నా